హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ గోల్స్. సెక్యూరిటీ గోల్స్ ఇన్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ది ప్రైమరీ సెక్యూరిటీ గోల్ ఆర్ డిజైనర్ టు protect data and systems from unauthorized access, modification or distraction. These goals are commonly referred to as the CIA tried and include additional principles to ensure robust security. Here are the main security goals. సెక్యూరిటీ గోల్స్ అన్నవి ఏం చేస్తాయంటే డేటాని ప్రొటెక్ట్ చేస్తాయి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి. అన్ఆథరైజ్డ్ యాక్సెసర్స్ ఏం చేస్తారు, మోడిఫై చేయొచ్చు ఆర్ డిస్ట్రాక్ట్ చేయొచ్చు మన డేటాని, అండ్ వాళ్ళు యాక్సెస్ చేసి మన డేటాని వాళ్ళు చూడవచ్చు. సో ఇవన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సమ్ సెక్యూరిటీ గోల్స్ అనేవి ఉన్నాయి. ఆ సెక్యూరిటీ గోల్స్ని అందరిగా సిఐఏ అని కూడా అంటాం మనం. సిఐ అంటే సి ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ, ఐ ఫర్ ఇంటిగ్రిటీ, ఏ ఫర్ అవైలబిలిటీ. ఫస్ట్లీ confidentiality. Confidentiality means ensure that information is accessible only to authorized individuals or system. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే మనం ఏదైతే డేటా ఉందో దాన్ని సీక్రెట్గా ఉంచడం. మనకి డే టు డే లైఫ్లో తెలుసు కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే సీక్రెట్గా ఉంచడం, ఓన్లీ ఎవరికి మన ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి మాత్రమే తెలిసేలా ఉంచుకుంటాం, దాన్నే కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. అదే క్రిప్టోగ్రఫీలో అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో వచ్చేసరికి ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ అన్నది యాక్సెసిబుల్ అవుతుంది, వేరే వాళ్ళకి అవ్వదు. అండ్ నెక్స్ట్ ప్రివెంట్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డిస్క్లోజ్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేస్తుంది. అచీవ్ యూజింగ్ ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్స్ అండ్ అథెంటికేషన్ మెకానిజమ్స్. అసలు కాన్ఫిడెన్షియాలిటీ అన్నది ఎలా అచీవ్ అవుతుంది అంటే ఎన్క్రిప్షన్ అల్గరిథమ్స్ని యూజ్ చేసి. ఎన్క్రిప్షన్ అంటే ఒక కీని యూజ్ చేసి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని కోడెడ్ మెసేజ్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ ఇన్ సిఎన్ఎస్ మీన్స్ మేకింగ్ షూర్ దట్ డేటా ఈజ్ నాట్ చేంజ్డ్, demanded or tampered without permission. It ensures that what you receive is exactly what was sent and has not been altered along the way. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మధ్యలోని డేటాని చేంజ్ చేసినా సరే అది చేంజ్ అవ్వదు. అండ్ ఎవరైనా మధ్యలో మార్చాలి అంటే ఇప్పుడు డేటాని సెండ్ చేస్తున్నప్పుడు మధ్యలో నెట్వర్క్లో ఏమైనా మోడిఫికేషన్స్ జరిగినా, ఏమైనా చేంజ్ అవ్వినా, ఏది చేసినా సరే వేరే వాళ్ళకి పర్మిషన్ అనేది ఉండదు. అండ్ చేంజ్ చేసింది కూడా మారదు. ఏదైతే ఫస్ట్ డేటా పంపించామో అది అలానే ఉంటుంది. వచ్చేసరికి అవైలబిలిటీ ఎన్షూర్స్ దట్ ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ అండ్ సిస్టమ్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆథరైజ్డ్ యూజర్స్ వెన్ ఎవర్ యూ నీడెడ్. అంటే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే ఆథరైజ్డ్ పర్సన్స్కి సిస్టమ్ యొక్క ఆర్ రిసోర్సెస్ యొక్క యాక్సెస్ అన్నది ఇస్తుంది. దీన్నే అవైలబిలిటీ అంటాం. దీస్ 3 ఆర్ ది మెయిన్ సెక్యూరిటీ గోల్స్ అండ్ దీస్ ఆర్ ది సెక్యూరిటీ గోల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్ సెక్యూరిటీ గోల్స్ ఆర్ ఆల్సో నోన్ as CIA in cryptography and network security.